యుధిష్ఠిరుడు సముద్రమంత గంభీరంగానూ హిమాలయ పర్వతమంత ధైర్యంగానూ ఉన్నాడు. మనస్సుని ఏ తీవ్రమైన భావాలకి లోనుగాకుండా నియంత్రించుకున్నాడు. పెద్దలందరికీ వనవాసానికి వెళ్తున్నాను, 14 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పి బయలుదేరాడు. భీష్ముడు, ద్రోణుడు అలాగే సభలోన వారందరూ సిగ్గుతో తలదించుకున్నారు. కాని ఎవరూ నోరు విప్పి మాట్లాడలేదు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు విదురుణ్ణి కలిసి ఇలా అన్నాడు: మహాత్మా, నువ్వు మాకు వరుసకు పినతండ్రివే, అయినా మమ్మల్ని కన్న తండ్రిలా కాపాడుకున్నావు. మాకు కర్తవ్యం ఉపదేశించు. నీ ఆదేశం ఏమైనా దానిని త్రికరణ శుద్ధితో పాటిస్తాము అని అన్నాడు. అప్పుడు విదురుడు: యుధిష్ఠిరా, మీ తల్లి వృద్ధురాలైపోయింది. ఆమె వనవాస క్షేషాలు అనుభవించలేదు. అందుచేత మీరు వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆమె మాతో నా మందిరంలో ఉంటుంది. నేనామెని అత్యంత ఆదరంగా చూసుకుంటాను. నాయనా, నువ్వు ప్రదర్శించిన సహనమే నీకు కవచం, అదే నీ ఆయుధం. దాని ముందు దేవేంద్రుడైనా నిలవలేడు. అధర్మం వల్ల ఓడిపోయిన వాడు ఎప్పుడూ సిగ్గుపడక్కర్లేదు. అది విధి లీల అని గ్రహించి తర్వాత చేయవలసిన దాని గురించి ఆలోచించాలి. నీకు భూదేవి క్షమాగుణాన్ని, సూర్యుడు తేజస్సుని, వాయువు బలాన్ని, సమస్త దేవతలు అంతులేని సంపదని ఇత్తురుగాక. మీరందరూ క్షేమంగా వనవాస వ్రతం పూర్తి చేసుకొని రండి, అప్పుడు తిరిగి కలుద్దాం అని అన్నాడు. ద్రౌపది వనవాసానికి వెళ్లే ముందు అత్తగారు కుంతి దగ్గరికి వెళ్ళింది. కుంతిదేవికి దుఃఖంలో గొంతే పెగల్లేదు. కాని ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ద్రౌపదికి తన కర్తవ్యం చెప్తూ ఇలా అంది: పుత్రి, ఏ స్త్రీకి రాకూడని బాధ నీకు వచ్చింది. దానిని ఉత్తమ వంశానికి చెందిన యోగ్యురాల్లాగా ఎదుర్కొన్నావు. స్త్రీకి తన సదాచారణ పాలనే అసలైన బలం. నువ్వు అన్నీ తెలిసిన దానివే. అందుచేత నీకు ప్రత్యేకంగా కర్తవ్యం ఉపదేశించట్లేదు. విధి నిర్ణయం ప్రకారం మానవులకి కష్టాలు సుఖాలు కలుగుతాయి. మహాసాధులైన స్త్రీలు కష్టాలు కలిగినా కృంగిపోరు, సుఖాలు కలిగినా పొంగిపోరు, ఇతరులపై క్రోధం వెళ్లగక్కరు. ఈ కౌరవుల అదృష్టం బాగుంది. వీళ్ళని నువ్వు శపించి నీ క్రోధాగ్ని జ్వాలలో భస్మం చేయకుండా వదిలేశావు. నువ్వు ఏ కష్టాలు ఆబ్స్టకిల్స్ లేకుండా వనవాస కాలం పూర్తి చేసుకుని రా. ఎల్లవేళలా మా ఆశీస్సులు నీ అండగా ఉంటాయి అని అంది. అత్తగారి మాటలకి చలించిపోయిన ద్రౌపదికి కళ్ళ వెంట నీరు దారాలుగా ప్రవహించింది. ఆమె ఏమీ మాట్లాడలేక తదాస్తు అని భర్తలతో వనవాసానికి బయలుదేరింది. పాండవులు వనవాసానికి బయలుదేరారు.